నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కడపలో 3వ రోజు మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తెదేపా అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సభా వేదికపైకి రాగానే కార్యకర్తలు జోష్ తో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కడపలో టీడీపీ మహానాడు విజయవంతంగా 3వ రోజు సైతం కొనసాగుతోంది. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నారు. ఈసారి కడప వేదికగా మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు సాగింది. ఈ రోజుతో మహానాడు ముగుస్తుంది. దీంతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ, జెండా పట్టుకుని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, మండు టెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయన్నారు. మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా ఒకానొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని, పసుపు టోపీ పెట్టుకొని, పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈరోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, కడపలో మహానాడు జరగటం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి. వైకాపా హయాంలో నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీల పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. మహానాడు 3వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పనులు కూడా ఏ జరగకూడదని, వారికి ఒక మంచి పేరు వస్తుందని ఆ ప్రాజెక్టు తరైతే పలానా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక మంచి పేరు వస్తుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం. ఏం చేసినాడు? మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి. 2014 నుంచి 19 వరకు నిలబెట్టిపోయిన జరుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్ని నిలబడిపోయినాయి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారు లోన్ గాని, ట్రాక్టర్లు గాని, వ్యవసాయ పనిముట్లు గాని ఇచ్చిన పాపన పోయినవా? ఎందుకు నీకు నీ ఎంత అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే? నువ్వు ఒక్కనివే సంపన్నుగా ఉండాలా, నువ్వు ఒక్కనివే నిరంతరము ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా, మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి. అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి. మళ్ళా ఇప్పుడు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టే జరుగుతూ ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్, కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం. ఇరిగేషన్ కి ఏమైనా ఒక గంప మట్టేసినా ఒక ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఒక రాతి
కట్టడంలో రాయి పెట్టినావా? ఈ 4 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు. అన్నిటికంటే అభివృద్ధి చెందాలా ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అవసరం. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టినారు రాయలసీమలో. మహానాడు బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు కథం తొక్కారు. ఆశించిన మేర కన్నా అధిక సంఖ్యలో తరలి రావడంతో కడప పరిసరాలు జనసంద్రంగా మారాయి. తెలుగుదేశం జెండా వాహనాలతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. మహానాడుకు సమీప గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనాలు కాలినడకన చేరుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. మహానాడు ప్రాంగణంలో 3 లక్షల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తల కోసం కడప మార్గ మధ్యంలో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దారి పొడవునా త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో దాహార్తి తీరుస్తున్నారు. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ప్రజలు తరలి రాలేదని అభిమానులు చెప్తున్నారు. ప్రజలు భారీగా రావటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారిగా అభివర్ణిస్తున్నారు. దాదాపు 140 ఎకరాల సభా ప్రాంగణం మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా పసుపు సైన్యం తరలి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం ఆకాంక్షలకు అనుగుణంగా బర్డ్ ఆసుపత్రి పురోభివృద్ధికి కృషి చేస్తానని నూతన సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ చెప్పారు. సుదీర్ఘకాలంగా బర్డ్ ఆసుపత్రికి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకపోవడంతో వైద్య సేవలు కుంటుపడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బర్డ్ సంచాలకులుగా డాక్టర్ గుడారు జగదీష్ ను నియమించింది. ఆ మేరకు టీటీడీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు బుధవారం ఉదయం ఆయన సిమ్స్ సర్కిల్లోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బర్డ్ ఆసుపత్రికి చేరుకుని నూతన సంచాలకులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సేవలను విస్తరిస్తామని డాక్టర్ జగదీష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది డాక్టర్ జగదీష్ ను కలిసి తమ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నా జీవితంలో ఒక మరుపు రాని రోజు. ఈ సంస్థకు, బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ, ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను పిలిచి బర్డును మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల, సాహసానికి మారు పేరు అన్నారు. వైఎస్ఆర్ ను ప్రజానాయకుడిగా రాజారెడ్డి తీర్చిదిద్దారని తెలిపారు. వైఎస్ఆర్ లెజెండ్ అయ్యారు అంటే వైఎస్ రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజా సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తాం. కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటి తుడుపు చర్యగా క్వింటాకు 69 రూపాయలు మాత్రమే పెంచిందన్నారు. ఇది రైతుల నెత్తిన గుదిబండ మోపడమేనని, పెరిగిన ఖర్చుల మేరకు కూడా మద్దతు ధరలు పెంచే పరిస్థితి లేకపోవడం విచారకరమని ఆయన ప్రకటనతో పేర్కొన్నారు. తక్షణమే కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష చేయాలని, రైతుల పంటల పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు, స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతా ఉన్నారు. వాళ్ళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. వాళ్ళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం మరొక్క దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల్ని పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్య ఆరోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమే మారిపోయింది. ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు, ఏదో మాటలు, ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం. దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చీటీ పాటల తరహాలో పాడుకున్న వారికి బంగారం బిస్కెట్ ఇస్తానంటూ ఆశ చూపి నిలువున మోసం చేశాడో వ్యాపారి. తాము మోసపోయామంటూ సుమారు 65 మంది పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ అయోధ్య నగర్ కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1లో ఉంటున్నారు. గతంలో పచ్చళ్ల వ్యాపారం చేసేవారు. స్థానికులతో చక్కని పరిచయాలున్నాయి. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో అందరూ నమ్మారు. చీటీలు వేసి అందరికీ సొమ్ము చెల్లించేవాడు. బంగారం బిస్కెట్ పేరుతో పలు రకాల పథకాలు పెట్టి అందరినీ ఆకర్షించాడు. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుండటంతో తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఆశ చూపాడు. ఒక్కొక్కరు ప్రతి నెల 5 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటే అంత సొమ్ము కట్టాలి. ఇలా 25 మంది సభ్యులు కడితే మొత్తం వచ్చిన 125 గ్రాములకు పాట పాడతారు. పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం బిస్కెట్ కొని ఇచ్చేస్తారు. పాడుకున్న వారు తర్వాతి నెల నుంచి 5 గ్రాములతో పాటు అదనంగా 3 గ్రాములు చెల్లించాలి. అంటే మొదటి నెలలో పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం వస్తే రెండో నెలలో పాడుకున్న వారికి 128 గ్రాముల బంగారం వస్తుంది. 3వ నెలలో పాడుకున్న వ్యక్తికి నెలలో 131 గ్రాములు, ఇలా తర్వాత పాడుకుంటున్న వారికి ఎక్కువ బంగారం వస్తుండటంతో చాలా మంది బంగారం ఇస్తున్నారు తప్ప పాట పాడుకోవడం లేదు. ఇలా అందరి బంగారం మొత్తం శ్రీనివాస్ వద్దే ఉండిపోయింది. స్కీమ్ చివరి దశకు చేరుకోవడంతో అందరికీ పెద్ద మొత్తంలో బంగారం ఇవ్వాల్సి వచ్చింది. నష్టం వస్తుందని భావించి అతడు ఒక్కసారిగా బోర్డు తిప్పేశాడని బాధితులు చెప్తున్నారు. ఈ విధంగానే తనకు ₹1 కోటి విలువైన బంగారం ఇవ్వాలని అజిత్ సింగ్ నగర్ కు చెందిన చలువాది లక్ష్మణుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టాజీతం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమందికి ఇంత దారుణంగా అండి. అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు అసలు? నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది. ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్స్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ₹1 కూడా ఉండదు. ₹1 ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే
వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు, ఇప్పుడేమో నాకు తెలియదు ఆయన ఏమైపోయారో జ్ఞాపకం మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి, ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు ఇక్కడ. నేడు సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేట్ ను పోలీసులు మూసివేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలమ్మ చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి, అలాగే ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చిత్రపటానికి స్థానిక శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని, తెలుగు జాతి కీర్తిని ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడని తెలిపారు. వారి అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా ఆనందదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సినిమా థియేటర్ల తనిఖీలు చేస్తున్నారు. నిన్న అమలాపురం పట్టణంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లను ఎంఆర్ఓ అశోక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నేడు సినిమా థియేటర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తనిఖీలు చేశారు. థియేటర్లోని వాష్రూమ్, శానిటేషన్, తినుబండారాలను పరిశీలించి థియేటర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో గురువారం జరిగిన పోలీస్ యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం 44 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం నుంచి బెంగళూరు మధ్య జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. అదేవిధంగా జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం బెంగళూరు నుంచి విశాఖపట్నం మధ్య రైలు నడుస్తుందని వెల్లడించింది. విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య రైలు జూన్ 4 నుంచి జూలై 30 వరకు ప్రతి బుధవారం, తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య రైలు జూన్ 5 నుంచి జూలై 31 వరకు ప్రతి గురువారం, విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య రైలు జూన్ 6 నుంచి జూలై 27 వరకు ప్రతి శుక్రవారం, చల్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య రైలు జూన్ 7 నుంచి జూలై 26 వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట కోస్తా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.